అత్యున్నత స్థితికి ఎదిగినటువంటి వ్యక్తి, సుఖవంతమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తి. కేవలం గత 5 ఏళ్లలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటనలు ఒకవైపు, మరోవైపు చంద్రబాబు గారి పాలన పట్ల ఆకర్షితులైనటువంటి వ్యక్తి. ఆయన నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో అనేటువంటిది తెలుసుకున్నటువంటి వ్యక్తిగా ఆయన ఈ రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలి అని వచ్చినటువంటి వ్యక్తి. ఆయనే మన కేంద్ర శాఖ మంత్రులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు. వారిని రావాల్సిందిగా, ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. నడిచొచ్చే రాజకీయ గ్రంథాలయం, 40 ఏళ్ల అనుభవాల విశ్వవిద్యాలయం, నిత్య నూతన ఆలోచనల విజ్ఞాన క్షేత్రం అయినటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటమికి దడవని గుండె, ఒక చేత్తో పసుపు పచ్చ జెండా, మరో చేత్తో అభివృద్ధి అజెండా పట్టుకొని భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నటువంటి మన యువనేత, ప్రియతమ నేత శ్రీ నారా లోకేష్ గారికి, అదేవిధంగా పార్టీని బాధ్యతాయుతంగా ముందుకు నడిపిస్తున్నటువంటి పల్లా శ్రీనివాస్ గారికి, పసుపు పర్ణ వేదిక, పసుపు సైన్యపు వేడుక అయిన ఈ మహానాడుకు విచ్చేసినటువంటి నాయకులకు, నిస్వార్థమైన కార్యకర్తలకు నమస్కారం. ఈరోజు కడప గడపలో లక్షలాది మంది తెలుగు సైన్యం ఒక చోట కలుసుకుంటున్నారు అంటే, అదేవిధంగా మాలాంటి వాళ్ళు ఎక్కడో ఉన్నా ఈరోజు రాష్ట్రానికి తిరిగి వచ్చి ప్రజాసేవ చేయాలి అని ముందుకు వస్తున్నామంటే దానికి మొట్టమొదటి కారణం మరణం లేని మహానాయకులు, అకుంఠిత దీక్షా దక్షులైనటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి ఒకసారి 2019 తర్వాత చూస్తే 24 వరకు జరిగిన అరాచకం మీ అందరికీ తెలుసు. ఎలక్షన్ల ముందు వచ్చినప్పుడు, ఎలక్షన్లు 3-4 నెలల ముందు ఉన్నప్పుడు నాకు కూడా ఎంతోమంది, 100 మంది కార్యకర్తలు, నాయకులు మెసేజ్లు పెట్టేవాళ్ళు, ఫోన్లు చేసేవాళ్ళు. సార్, మనం బీజేపీతో పొత్తులో లేకపోతే అద్భుతంగా గెలుస్తాం, మీరు దయచేసి చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి పొత్తు వద్దు అని. అయితే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నేను ఒకటే చెప్పాను, సార్, తలలు పగిలినా, రక్తం చిందినా వెనకడుగు వేయని ధైర్యవంతులైనటువంటి కార్యకర్తలు, మాలాంటి నాయకులు మీ అందరికీ వెనుకగా ఉంటాం. మీకున్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో మీకు నచ్చిన నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఆ రోజు నేను కూడా చెప్పడం అయింది.